మహాభారతం ఎవరితో మొదలైంది? ఒక రాజు అహంకారంతోనా, లేక దేవుడు ఆడిన నాటకమా? దీనికి సమాధానం తెలియాలంటే మనం కురువంశం పుట్టిన మూలల్లోకి వెళ్ళాలి. అది హస్తినాపురం. కురువంశపు రాజు శంతనుడు గంగానది తీరంలో ఒక అద్భుత సుందరిని చూసి మోహించాడు. ఆమె మరెవరో కాదు, సాక్షాత్తు గంగాదేవి. కానీ ఆమె ఒక భయంకరమైన షరతు పెట్టింది. నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు, చెబితే నేను వదిలి వెళ్ళిపోతాను. ప్రేమలో పడిన రాజు మారు మాట్లాడకుండా అంగీకరించాడు. ఇక్కడే అసలు మిషరీ మొదలైంది. గంగాదేవి తనకు పుట్టిన ప్రతి బిడ్డను పుట్టగానే నదిలో పారవేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 7 బిడ్డలను తన చేతుల్లోనే నదిలో కలిపేసింది. కన్నతల్లి ఇంత గూతకానికి ఎందుకు ఒడగట్టింది? ఇది హత్య లేక శాప విమోచనమా? ఆ బిడ్డలందరూ వశిష్ఠ మహర్షి శాపంతో భూలోకంలో జన్మించిన అష్టవసువులు. గంగాదేవి వారిని శాప విముక్తులను చేయాలడానికి నదిలో వదిలింది. కానీ 8వ బిడ్డను శంతనుడు అడ్డుకున్నాడు. ఆయనే చరిత్రను మలుపు తిప్పిన భీష్ముడు. ఆ 8 మంది వెనుక ఉన్న రహస్యం ఏంటి? పార్ట్ 4లో తెలుసుకుందాం. ఆలోపు కేఎంజే మిషన్ ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.